నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. భారత జనరల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో మొదటి దశ పోలింగ్ పూర్తయింది. రెండవ దశ రేపు 26న జరగబోతున్నది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నిన్న రాజస్థాన్లో, ఈరోజు యూపీలో కాంగ్రెస్ మేనిఫెస్టో, అలాగే 2006లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాజీ ప్రధాని రెండింటినీ అటాచ్ చేసి కాంగ్రెస్ కనుక అధికారంలోకి వచ్చినట్టుగైతే మహిళల మొత్తం సమాజంలో ఉన్న అందరి దగ్గర నుంచి తాళిబొట్ల తాడుతో సహా లాక్కొని పంచుతారు. ఆ పంచేది కూడా ముస్లింలకి అలాగే చొరబాటుదారులకి పంచుతారని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మా మేనిఫెస్టోలో అసలు ఎక్కడ హిందూ ముస్లిం అన్న పదాలే లేవని చెప్పి చెప్తున్నారు. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, ఆ నాలుగులో ఆఖరణ ముస్లింలు అన్న పదం వచ్చింది. ప్రయారిటీ ఇవ్వాలన్న దానిలో ఫస్ట్ క్లెయిమ్ అని చెప్పారు. అదేవిధంగా అమిత్ షా గారు ఈరోజు దాన్ని రీట్రేట్ చేస్తూ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది మైనారిటీలకు కాదు, పేదలు, ఆదివాసీలు, దళితులు, బీసీలకు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా జాతి సంపద, రిసోర్సెస్ అన్నదాన్ని వ్యక్తిగత ఆస్తులకు ఏ రకంగా వర్తింపజేస్తారని కాంగ్రెస్ ఈరోజు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. అలాగే మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, అమిత్ షా మోడీ గారిని కలవటం కోసం అపాయింట్మెంట్ కూడా అడిగారు. వాళ్ళ మేనిఫెస్టో చూపించి ఆయనకు వివరణ ఇవ్వడం కోసం. ఇది పరిస్థితి. దీని మీద నిజంగా పబ్లిక్ డిస్కోర్స్ లో ఒక దేశ ప్రధాని విభజన రాజకీయాలు మాట్లాడుతున్నారా, లేకపోతే ఈ రకంగా మాట్లాడటం గతంలో కూడా జరిగింది? గతంలో అనేక మంది ప్రధానులు ఉన్నారు. దీని మీద ఇవాళ బిగ్ డిబేట్ లో చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు ఉన్నారు. అలాగే నగేష్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ వారు. స్టూడియోలో డాక్టర్ కొనగాల మహేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. ముందుగా జేపీ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. జేపీ గారు, మీతోటి స్టార్ట్ చేస్తాను. మీరు చాలా సందర్భాల్లో పబ్లిక్ డిస్కోర్స్ గురించి చెప్తుంటారు. వ్యక్తిగత దూషణలు లేకపోతే సమాజంలో ఒక భయాన్నో లేకపోతే ద్వేషాన్నో పెంచి ఉండకూడదు, వ్యక్తుల్ని కించపరిచేలాగా మాట్లాడకూడదు. నెంబర్ 1 అయితే ఈ భయాన్ని, ద్వేషాన్ని పెంచే పద్ధతిలో ఉండకూడదు అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు మీకు బాగా ఆప్తులు కూడా. 2006లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన అంశాన్ని 18 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రధాని ఎన్నికల సభలో దాన్ని ఇప్పుడు మేనిఫెస్టోలో సోషియో ఎకనామిక్ సర్వేని రెండింటినీ లింక్ చేసి చెప్పిన తీరుని మీరు ఎలా చూస్తున్నారు? శ్రీనివాస్, దీనిలో వివాదానికి వేరే తావులేదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం కూడా అందరూ రాజ్యాంగ విలువల కోసం, మంచి పరిపాలన కోసం రాజ్యాంగాన్ని కట్టుబడతామని ప్రమాణం చేశారు. కాబట్టి ద్వేషపూరిత వాతావరణంలో చర్చ జరగకూడదు. కానీ ఇప్పుడు ఏమైందంటే రెండు కూటముల్లో 2 పార్టీల్లో కూడా ఇది ఒక జీవన్మరణ పోరాటం అవడమే కాదు, అది రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా వాళ్ళలో కనీసం కొంతమంది నమ్మేది ఏంటంటే ప్రత్యర్థుల అధికారంలోకి వస్తే దేశం పూర్తిగా నాశనం అయిపోతుంది, ప్రాణముడ్డి అయినా సరే వాళ్ళని ఆపాలి అని 2 పార్టీల్లో ఉంది. అంటే ఏమాత్రం కూడా అవతల వాళ్ళ వాదన కూడా విందాము, మన వాదన మనం చెప్దాము, ప్రజలు నిర్ణయించుకుంటారన్న భావం కాకుండా ఇది ప్రాణముడ్డైనా దీన్ని అడ్డుకోవాలి అని 2 పార్టీల్లో భావం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నదానిలో సార్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తుంది, బీజేపీ 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని. ఈ మాట వస్తున్నారు. కాంగ్రెస్ లో బీజేపీ నాయకులే ఒకళ్ళిద్దరు, కర్ణాటక మాజీ మంత్రి గారు వీళ్ళు అన్నారు, వాళ్ళకి సీట్లు కూడా మార్చేస్తారు. ఇది చివరి ఎన్నికలు అవుతాయి, నియంతృత్వం వస్తుందని వాళ్ళు ఈ దేశంలో ఈ డిస్ట్రిబ్యూషన్ అన్న పేరుతో, పంపకాలు అన్న పేరుతో ఆర్థిక వ్యవస్థను కుప్పగొలేట్టు చేస్తారు, దేశాన్ని సర్వనాశనం చేస్తారు, ఈ దేశం అధోగతి అవుతుందని మరో పక్కన ఈ ఎక్స్ట్రీమ్ వాదనలు తీసుకుని దానిలో ఎంతో కొంత ఒక జర్మ్ ఆఫ్ ట్రూత్ ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది కమ్యూనిస్ట్ సిద్ధాంతం, గ్రోత్ అండ్ వెల్ఫేర్ అన్నది ఫేబియన్ సోషలిస్టు, క్యాపిటలిస్ట్, మార్కెట్ ఎకానమీ సిద్ధాంతం. కాబట్టి ఖచ్చితంగా ఆ భాష ఎప్పుడైతే వాడారో మీకు అక్కడ వనరబిలిటీ వచ్చింది. అట్లాగే రాజ్యాంగం నాశనం అయిపోతుందని చెప్పన్నది అది నక్సలైట్గా వాడాల్సిన భాష. 2 పక్కల కూడా సంయమనాన్ని కోల్పోవడం జరుగుతుంది. అందున ప్రధానమంత్రి స్థానంలో అంత పెద్ద స్థాయి నాయకుడు ఆయన, ఆ స్థానంలో సమయం మరింత పాటించాలి, వాదన గట్టిగా చెప్పుకోవాలి. ఇవాళ నేను చాలా జాగ్రత్తగా ఆయన అలీగర్ ప్రసంగంలో టీవీలో వచ్చిన మేరకు విన్నాను. అక్కడెక్కడ ఈ మతాల ప్రస్తావన లేదు, కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ ఖచ్చితంగా తప్పని వాళ్ళు బాగా బలవంగా వినిపించారు. వినిపించే హక్కు ఉన్నది, బాధ్యత ఉన్నది, తప్పలేదు. కానీ దీనిలో మతాల కూడా ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. అంచేత మన అందరినీ వినమ్రంగా కోరాలి. రాజకీయ పార్టీలను గౌరవించే వాళ్ళం మనం. రాజకీయ పార్టీ లేకపోతే ప్రజాస్వామ్యం లేదు.
రాజకీయాల్లో చూపడం కూడా సరైనది కాదు. వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఇన్ని కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు, ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న దేశం అందరిని కలుపుకోవటం, ఆ సందేశాన్ని అందరికి అందేట్టుగా చెప్పడం చాలా కష్టమైంది. అంచేత ఆడియన్స్ ని బట్టి మీరు మాట మార్చకుండా కొంచెం మరింత లోతుగా ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఒక టెంప్టేషన్ ఉంటుంది, చాలా తేలిగ్గా వాళ్ళకి వెళ్ళి ఆ చప్పట్లు రాబట్టాలి, ఓట్లు రాబట్టాలని చెప్పని, దానివల్ల వచ్చింది. మోడీ గారు టెంప్టేషన్ కి గురయ్యే నాయకుడా జేపీ గారు? మీకు తెలియదు కాదు. ఇక్కడ 2 ప్రశ్నలు జేపీ గారు, మన మీకే దాదాపు 10 ఏళ్ళు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని బీజేపీ గత 10 ఏళ్ళు విమర్శించింది ఏంటంటే మౌనముని అని, ఈయన దేని మీద మాట్లాడరని. అలాంటి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడి ఆ తర్వాత ఆయన 8 ఏళ్ళు ప్రధానిగా ఉన్నారు. 2006లో మాట్లాడితే 14 దాకా ప్రధానిగా ఉన్నారు. నిజంగా అలాంటి ఇంటెన్షను, వ్యక్తుల రిసోర్సెస్ వేరు, వ్యక్తుల ఆస్తులు వేరు. జాతి సంపద అంటే వ్యక్తుల ఆస్తులు జాతి సంపద కింద లెక్కేస్తారు లేదో నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఆ రిసోర్సెస్ అన్న పదాన్ని వ్యక్తుల దగ్గర ఉన్న బంగారం పుస్తల తాడుతో సహా లాక్కొని పోస్తారు. అది కూడా ఎక్కువ మంది పిల్లలున్న ముస్లిమ్స్కి. అంటే ఈ భాష అంటే మీరు మొన్న మీరు ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన సందర్భంలో కూడా చెప్పి నేను క్లియర్గా చూశాను, మీరు చాలా విషయాల్లో చట్టబద్ధ పాలన లేదంటే అధికార కేంద్రీకరణ ఇవి సరిగా లేకపోయినా కొంత పెట్టుబడులు పెట్టడం లేదంటే సంపద పెంచే ప్రయత్నం చేస్తుంది. ఆ కారణంగానే మీ వెర్షన్ చెప్పారు. కానీ ఇక్కడ కీలకమైంది సమాజంలో ఒక స్ప్లిట్, హిందూ ముస్లిం సెక్యులర్ అన్న దాని మీద ఒక ఈ రెచ్చగొట్టే ధోరణి, ఒక పార్టీషన్ ఇది సృష్టించేటువంటి ప్రయత్నం మీరు మరి ఎలా చూస్తున్నారు? శ్రీనివాస్, మీ ప్రశ్నలు సమాధానం. ఈ సమాజాన్ని ఏ రూపంలో విభజించే ప్రయత్నం జరిగినా కూడా, ఏ సందర్భమైనా కూడా అది తప్పు అని నిర్ద్వందంగా మనం చెప్పాలి, దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. దానిలో అనుమానం లేదు. అంచేత నేను కోరేది ఏంటంటే, ఒక మౌలికమైన విభజన దేశంలో ఉన్నమాట వాస్తవం. కులాలు, పార్టీలు, మతాలు పక్కన పెట్టేయండి. ఈవేళ అభివృద్ధి, పెట్టుబడులు, సంపద పెంచటమా, ఉన్నదాన్ని పంచటమా అన్నది మౌలికమైన అంశంగా ఈ ఎన్నికల్లో వచ్చేసింది. అది 2 పక్కల కూడా వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల వల్ల. ఆ నేపథ్యంలో ఈ చర్చ అనేవారు. కాకపోతే చర్చ ఈ రూపంలో ఉండాలి. ఉదాహరణకి ఇవాళ ఆలిగారులో మాట్లాడిన దానిలో పెద్ద అభ్యంతరకరం ఏం లేదు. అక్కడెక్కడ మతాలు అంటే బహుశా ఆయన నన్ను కొంచెం తొందరపడ్డాన్ని ఉంటారు. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఎంత సంయమనం గల నాయకులైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, చప్పట్లు అనేవి ఉన్నాయో చాలా ప్రమాదకరం. 1,00,000 మంది ఆడియన్స్ ఉండి కొన్ని కవ్వింపు మాటలు మాట్లాడితే బ్రహ్మాండంగా చప్పట్లు దొరికితే వెంటనే మనం కూడా రెచ్చిపోతాం. మనం చాలా సమయంతో మాట్లాడితే ఏదో ఉదాసీనంగా వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఇవాళ దాన్నే అమిత్ షా గారు మాట్లాడారు సార్. అమిత్ షా గారు కూడా రాయ్పూర్ లో మాట్లాడారు. దాన్ని సపోర్ట్ చేస్తూ ప్రధాని మాట్లాడిన దాన్ని ఆయన ఏం చెప్పారంటే, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ముస్లింస్ కాదు, పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలకని. సంపద పంచే విషయంలో మేము వ్యతిరేకం, పంచడం కుదరదని చెప్పట్లా, పంచడంలో ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వాలని చెప్పి. అంటే అసలు ఈ చర్చ సంపద పంచడం కరెక్ట్ కాదన్న భాష మరి వాళ్ళ నోటి నుంచి రాలేదు సార్. అమిత్ షా గారు కూడా రాయ్పూర్ లో మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. ఈవేళ మోదీ గారి నుంచి వచ్చింది. ఇవాళ మోదీ గారి నుంచి ప్రధానంగా ఆ అంశం వచ్చింది. ఏమిటంటే, ఒకసారి అగ్రనాయకుడు ఒక మాట మాట్లాడాక ఈ పార్టీలలో అది కాదు ఇంకో మాట అని చెప్పే సాహసం ఉంది ఎవరికన్నా? అమిత్ షా గారికని మరొకరికని దానికి వంత పాడడం తప్ప. కాబట్టి నిలువాదంశం, మీరు కులాలు గాని మతాలు గాని రెచ్చగొట్టే తీరులో అగ్రనాయకులు మాట్లాడడం ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఈ వైపు ఎవరో కూడా ఫలానా కులంలో పుట్టాలని పుట్టలేదు, ఫలానా మతంలో పుట్టాలని పుట్ల. పాపం అంతా వాళ్ళ భుజాల మీద వేసి దానికోసం అని చెప్పని తిట్టడం అని చెప్పనేది, ద్వేషాలు రెచ్చగొట్టడం అనేది, లేకపోతే విభజన పెంచడం అనేది ఏ రకంగానూ కూడా మంచిది కాదు. నాగేష్ గారు, ఈ పాపానికి అందరూ ఒడిగడుతున్నారు. కానీ సమస్య ఏంటంటే అందరూ ఒడిగడుతున్నారు, కానీ కొందరు ఒడిగడుతున్నారు, మిగతా వాళ్ళు ఒడిగట్టడం అని చెప్పనేది అది జస్టిఫైడ్ కాదు. ఎవరు చేసినా తప్పే. కొంచెం నోటు సంపాదించుకోవాలి. ఆయన మన్మోహన్ సింగ్ గారి గురించి ప్రస్తావించాడు. చాలా ఆప్తుడిని, చాలా గౌరవిస్తాను, ప్రేమిస్తాను ఆయన్ని. కానీ ఆయన 2014 ఎన్నికల్లో మోదీ ఎన్నిక అయితే ఈ దేశం డిజాస్టర్ అన్నాడు ఆవిడ. నేను ఆయనతో తర్వాత నిర్మోహటం చెప్పాను, మీరంటే నాకు చాలా ప్రేమ. ఒక ప్రధానమంత్రిగా మీ బాధ్యత, మీ తర్వాత ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పరిపాలన తేలిగ్గా ఉండేట్టు చేయటం కానీ వాళ్ళకి అవరోధం కల్పించడం కాదు. మీ నోటి నుంచి ఆ మాట రాకూడదు. అపోజిషన్ ఇస్ ద గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్. అది ఆనాడు మన్మోహన్ సింగ్ గారు గుర్తుంచుకోవాలి, ఈనాడు నరేంద్ర మోదీ గారు గుర్తుంచుకోవాలి. ఎన్నికలు నగ్గకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్. ఓకే, రైట్. జేపీ గారు.